Hi, I'm Meenakshi Chaudhary, and don't forget to subscribe to Film Companion South. హాయ్ అండి, వెల్కమ్ టు ఫిల్మ్ కంపానియన్ సౌత్. Thank you. ఎలా Thank you. ఉన్నారు ఇద్దరు? యు లుక్ వెరీ కాన్ఫిడెంట్. We're happy. Yeah. గుడ్, దట్ ఈస్ Yes. వెరీ ఇంపార్టెంట్. Yeah. ఓకే, సో ఐ వాంట్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదువుకున్నారు. సినిమా వైపు ఎలా డైవర్ట్ అయ్యారు? చిన్నప్పటి నుంచి ఉందా లేదా ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేయడానికి యువర్ ఇన్ టు దిస్? ఎందుకు? Honestly, that happened only during college. ఒక 2 years కాలేజ్లో ఉన్నాక అప్పుడు దట్స్ వెన్ ఇట్ హిట్ మీ. సినిమాలు అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్, బట్ యాక్టింగ్ అని పర్టికులర్గా అలా అనుకోలేదు ఎప్పుడు. ఇంట్లో కూడా ఎప్పుడు చెప్పలేదు. సో యూఎస్ వెళ్ళాలని కూడా ఉంది నాకు చదువుకోవడానికి. ఐ వాజ్ ఓన్లీ 17.5 when I went. అప్పుడు 2 years చదివాను. నాకు అప్పుడు ఐ రియలైజ్డ్ హౌ మచ్ ఎంత మిస్ అవుతున్నాను. నాట్ జస్ట్ హైదరాబాద్ బట్ మూవీస్ అండ్ థింగ్. సో ఎప్పుడు సమ్మర్కి డిసెంబర్కి ఎప్పుడు వచ్చేసేవాడిని. అక్కడ ఉన్నప్పుడు ఐ రిమెంబర్ వెబ్సైట్స్ చూసి డిస్కషన్ బోర్డ్స్లో అన్నీ చదివేవాడిని, ఈ సినిమా గురించి ఏం జరుగుతుంది అని. ఐ యూస్ టు రీడ్ ఎవ్రీ న్యూస్. ఫోన్ చేసి మా గ్రాండ్ మదర్కి ఫోన్ చేసి, బికాజ్ ఎవ్రీబడి ఎల్స్ టైర్డ్ అయిపోయేవారు. నేను ఫోన్ చేసి అన్నీ అడుగుతుంటే నువ్వు అన్ని సినిమా కబుర్లే అడుగుతావు అని చెప్పి మా గ్రాండ్ మదర్కి ఫోన్ చేస్తే నీట్గా ఒక ½ an hour చెప్పేవారు అన్నపూర్ణ గారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఐ వాంట్ టు get into films అని. బట్ మై ఫ్యామిలీ అగైన్ సెడ్ సీట్ కష్టంగా వచ్చింది, ఐ మీన్ ఇట్స్ గుడ్ యూనివర్సిటీ, ఫినిష్ చేసేసి రా. సో ఐ హ్యాడ్ టు ఫినిష్ మై డిగ్రీ అండ్ దెన్ దట్స్ వెన్ ఐ కేమ్. వెల్కమ్ టు తెలుగు సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. సో మీది కూడా ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ దెన్ స్విమ్మింగ్ అండ్ ఐ రెడ్ సో మచ్ అబౌట్ యూ. సో హౌ డిడ్ ఫిల్మ్స్ హ్యాపెన్ టు యూ? Honestly, I think I've just gone with whatever comes in my life. Like as I say, I never say no to an opportunity. If it knocks at my door, I will definitely give it a try. That's the reason it's so diverse, the things that I've done, because I've always wanted to try something new. And one thing that I always have is I get bored very easily. If I keep doing one thing, it becomes very monotonous for me. So it's very important to kind of, try. That's the reason I was into sports, I was into studies, I was into dancing, I was into debating, and then Miss India happened, and then modeling happened, and now acting. Dentistry. And then Dentistry, dentistry, yeah. yes. So it's always been like that. But I truly believe that if you can, and if you're capable, and if you're interested in doing something, then you shouldn't restrict yourself and limit. So coming from an army background, you also have that discipline instilled in you. So I think that has really helped me to do multiple tasks at one point in time, because I had to be very vigilant and try and time it accordingly. So I think if you say that I've achieved all of that by this age, it's only because of the habits and the things that my parents have inculcated in me because of what they come from. So I think సో మీ ఫస్ట్ మూవీ అప్పుడు మీరు చాలా కొత్త ఇండస్ట్రీకి. సో మీరు రాకముందు చాలా వినుంటారు ఇండస్ట్రీ గురించి, ఇది అది లేకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. వచ్చాక రాకముందు అది అనుకున్నది ఇది అనుకున్నది ఏది సెట్ అవ్వలే, ఏది మ్యాచ్ అవ్వలే, విచ్ షాక్డ్ యూ ద మోస్ట్? I think one is to just people relations and I guess నేను ఒకేసారి I was not exposed to అంతమంది at one time. When you are on a film set, you are exposed to చాలా మంది one time interacting. I have never interacted అంతమందితో ఒకేసారి ఇంటరాక్ట్ అవ్వలేదు. సో అండ్ నేను అప్పుడు ఇంట్రోవర్ట్నే. సో నాకు స్టార్టింగ్ విత్ ద డైరెక్టర్, దెన్ డిఓపి అండ్ దెన్ డాన్స్ మాస్టర్స్ అందరితో అంతమందితో ఒకేసారి మాట్లాడటం అండ్ ఫిగరింగ్ అవుట్ ద అట్మాస్ఫియర్ నాకు టైం పట్టింది. ఐ థింక్ దట్ వాస్ ద మెయిన్ థింగ్. అండ్ ఆల్సో యాక్టింగ్ అంటే యాక్టింగ్ అనుకున్నాను నేను అట్లీస్ట్, బట్ యాక్టింగ్ చేసినప్పుడు దెన్ యూ హ్యావ్ టు ప్రమోట్ ద ఫిల్మ్, యూ హ్యావ్ టు స్టేజ్ మీద మాట్లాడాలి. ఇవన్నీ నాకు చేసినప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో పార్ట్ అని ఐ మీన్ నేను ప్లాన్ చేసుకోలేదు. సో అండ్ నౌ దెర్ ఇస్ సోషల్ మీడియా, సో హ్యాండిల్ సో యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ యాక్టింగ్, స్క్రిప్ట్ సెలెక్షన్ ఆబ్వియస్లీ. యాక్టింగ్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ తర్వాతే యాక్టింగ్ వస్తుంది. సో ఐ డిడ్ నాట్ ఈ ప్రాసెస్ అంతా నేను మైండ్లో అనుకోలే, యాక్టింగ్ అనుకున్నాను. సో తర్వాత తెలిసింది యూ హ్యావ్ టు జడ్జ్ అ స్క్రిప్ట్, ఏ జానర్ చేయాలనుకుంటున్నావు, దెన్ టైప్ కాస్ట్ అవ్వకూడదు, ఎన్ని ఉన్నాయి, యూ హ్యావ్ టు థింక్ అలాట్ అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ మెనీ పీపుల్, యూ హ్యావ్ టు అటెండ్ ఈవెంట్స్. ఇవన్నీ నాకు స్లోగా అలవాటైనాయి.
సో యూ సైడ్ యూ అంటే ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్ అన్నారు ఇప్పుడు అండ్ సమ్ పీపుల్ విల్ సే స్టిల్ ఐ యామ్, బట్ Okay. సినిమాల మూలంగా నేను ఓపెన్ అప్ అయ్యా. అయ్యారు. ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ఓపెనింగ్ మీ అప్ యాజ్ అ పర్సన్. ఐ మోర్ ఎక్స్ప్రెసివ్ దెన్ ఐ వాజ్ అప్పుడు కన్నా. సో స్క్రిప్ట్ సెలెక్షన్ అప్పుడు మీరు యూనో విల్ యూ టేక్ ఇట్ అంటే డెసిషన్ మీదే ఉంటుందా లేకపోతే ఫర్ ద లాస్ట్ 3 films ఇట్ ఈస్ ఐ మీన్ నేను అన్నీ నాకు కూడా డెఫినెట్గా నచ్చాలి, బట్ ఐ వుడ్ ఇంతకుముందు అయితే ఫీడ్బ్యాక్ తీసుకునేవాడిని. ఫీడ్బ్యాక్ తీసుకుని యూనో అందరికీ నచ్చుతుందా లేదా అని ఎక్కువ డౌట్స్ ఉండేవి. అండ్ సమ్టైమ్స్ మేబీ ఐ వుడ్ చేంజ్ మై మైండ్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే వద్దులే అని చెప్పి. బట్ నౌ ఫ్రమ్ చీలా సో ఐవ్ నాట్ రియలీ డిస్కస్డ్ మచ్. నాకు నచ్చితే నేను చేసేస్తున్నా, అది తప్పో ఒప్పో చేస్తున్నా. సో ఫార్ ఇట్ హెస్ వర్క్డ్ ఫర్ చీలా సో, నాలవైకుంఠపురం, అండ్ ఐ హోప్ నో పార్కింగ్ కూడా. ఎందుకంటే ఐ కొంచెం ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుని ఐఎమ్ ట్రయింగ్ టు be confident in my decisions without doubting myself. సో వెన్ ఐ వాజ్ రీడింగ్ అబౌట్ యూ మీరు చెప్పారు దట్ యూ బోత్ మెట్ ఇన్ అ వర్క్ షాప్ అండ్ Yeah. దట్ ఈస్ వెన్ దిస్ మూవీ మెల్లిగా ఇట్ కేమ్ అండ్ ఇట్స్ ఆల్ Yeah. హ్యాపెన్ టుడే. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అస్ అబౌట్ It's quite funny how that happened actually. So it was an acting workshop. It was a 9-day workshop that we attended. So in the introduction part, nobody introduces. In the workshop, you're just introduced as students who are here for the acting part of it. So on the second last day or the last day is when you get to know about each other. Okay, before that nobody knows who the other person is. You know, there are a lot of actors who come, there are a lot of models who come, there are a lot of everybody who's interested in acting comes from different backgrounds. So both of us didn't know, either of us, and I think it was on the second last day or the last days when I got to know about him. I'm like, is that so? I think our sir only introduced, you know, you have no idea where he comes from. And that's when I was like, oh my God, I had no clue that he comes from this family. And then he got to know about me being a Miss India and everything. So at that point in time, I never thought that I'll be, you know, making my acting debut here in Telugu industry first, considering Hindi is my, you know, first language. So, but he asked me like, just like that randomly, we both were acting partners in that workshop. So he asked me, are you interested in Telugu films? I said yes, of course, as long as I get to act, I'm happy in whatever language that is. He's like, okay, that was it, okay. So I did not know he'd already read the script and he read about the character and he felt like I was fit for that. So after that, 6 months later, the acting workshop is done. We all went back. I was back to my life. He's back in Hyderabad. I get a call saying that, you know, so we've really liked you for this and that. And that's when I got to know that it's his film and, you know, he's into it. And then the directors met me and I got to know about the script and that's how things finalized. So call it fate, call it destiny, call it whatever. But I felt like we both happened to be in the same place at the same time. And things just worked out. So I think it's best for the film. It's best for whoever that is. And I am grateful because this gave me my entry into Telugu film industry. And now I'm here and I'm hoping that I keep doing good work in this industry. So yes, నేను it's been అనుకున్నా great. ఈ సినిమా రిలీజ్ తర్వాత బిజీ అయిపోద్దని. ఆల్రెడీ చాలా బిజీ అయిపోయింది. కిలాడి చేస్తుంది, హిట్ 2 చేస్తుంది, తమిళ్లో ఒక సినిమా చేస్తుంది, అవుట్ ఆఫ్ లవ్ అండ్ హాట్స్టార్ లో సిరీస్ చేస్తుంది. సో షీఈ్ ఆల్రెడీ బిజీ. But I have to say it's all because of him. If he'd not given me the chance, I don't think that people would have known, you know, what I'm capable of, what my potential is. So he trusted me when nobody knew about me. So I think it's all thanks to him. That's And very that I have sweet. to say. Thank you. It's the truth. సో హౌ కంఫర్టబుల్ ఆర్ యూ విత్ తెలుగు నౌ అంటే వచ్చేసిందా అర్థమైపోతుందా Yeah. I can understand now. I can even speak a little, but I'm not going to be like speaking right now because it's like a nursery sort of a student who's just learning words. But I'm comfortable now. I say my lines, I learn them, and for working, I mean, in acting, it's worked out for me. And hopefully, by the next 2 films, I'd be able to dub also on my own. So I'm a quick learner coming from that medical background, so it's easy. So hopefully now I'll be able to do it. సో చీలా సో దట్ ఈస్ సచ్ అ రిఫ్రెషింగ్ మూవీ అసలు థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్వేస్ ఇన్ మై ఫేవరెట్ లిస్ట్ అనమాట. సో మీకు ఆ మూవీ చేశాక వాట్ చేంజ్ డిడ్ యూ సీ ఇన్ యువర్ సెల్ఫ్? ఆ మూవీ చేసే ముందే ఇట్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్. ఇప్పుడు నుంచి ప్రతి సినిమా చేసిన సినిమాలో కొత్తదనం ఏదో ఒకటి ఉండాలి అని. సో ఐ థింక్ రాహుల్ నరేటింగ్ దట్ ఫిల్మ్ టు మీ అండ్ మీ చూసింగ్ దట్ స్క్రిప్ట్ యాజ్ మై నెక్స్ట్ ఫిల్మ్, that was the beginning rather than after release. ఎందుకంటే ఆ సినిమాలో కొత్తగా చేసిన ఒక టెంప్లెట్లో చేయలేదు. there was no
fixed songs or action. I wore shorts throughout the film. అంతా చాలా న్యాచురల్గా డిఫరెంట్ మూవీ అది. సో ఆ సినిమా చేస్తుంటేనే నాకు అర్థమవుతా ఉంది దిస్ ఇస్ ఐమ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ దెన్ వాట్ ఐ హెవ్ డన్ సో ఫార్ అని. అవి రిలీజ్ అయినాక యూనో ఎప్పుడు చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి చెప్పారు వి రియలీ లైక్ యువర్ ఫిల్మ్ అని చెప్పి. అండ్ దెన్ అ లిటిల్ లేటర్ ఇట్ వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ స్క్రీన్ ప్లే. సో ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. అంటే any actor they want either whatever critical acclaim, box office or acknowledgement from your colleagues, and it's important ఆ ఎనర్జీ కోసం. నాకు ఆ సినిమా మా ఫ్యామిలీ నుంచి అందరి నుంచి ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఓకే అంటే నేను ప్యాటర్న్స్ బ్రేక్ చేస్తే ఇట్ మే వర్క్ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది, విచ్ ఇస్ వై అలా వైకుంఠపురం కూడా బికాజ్ నో వన్ ఎక్స్పెక్టెడ్ మీ టు డూ దట్ ఫిల్మ్. సో ప్యాటర్న్స్ బ్రేక్ చేసినప్పుడు ఆడియన్స్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఈవెన్ దిస్ ఫిల్మ్ మీరు చూస్తే ఎస్ దెర్ ఇస్ యాక్షన్ అండ్ థింగ్ అండ్ బట్ అగైన్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ అ రొటీన్ ఫిల్మ్. యా ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఫిల్మ్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్, నిజంగా డైరెక్టర్ లైఫ్లో జరిగిన విషయం. ఫైట్లు కూడా ఇరికిచ్చిన ఫైట్లు కాదు, అండ్ దేర్ నాట్ ఎక్కువ రోప్ వర్క్ ఉండదు. ఇట్స్ యా నేను చేశాను అండ్ రియల్ సతీష్ అని ఆయన పేరులోనే రియల్ అని ఉంది. సో ఇట్స్ వెరీ రియలిస్టిక్. ఉన్న యాక్షన్ కూడా చాలా రియలిస్టిక్గా నిజంగా ఒక పక్కింటి అబ్బాయి ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోతే ఫస్ట్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారు, తర్వాత లేదు వీళ్ళు అసలు యూనో చంపేసేటట్టున్నారు అన్నప్పుడు ఎవరైనా రియాక్ట్ అవ్వాలి. సో ఇట్స్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్. సో ఈ సినిమా ఫ్రెష్గా ఉంటుంది, సేమ్ టైమ్ వీ వాంట్ టు కీప్ ఇట్ ఎంటర్టైనింగ్. దట్స్ వాట్ హ్యాపెన్. So throughout మీ జర్నీలో was there any phase you know like you wanted to quit the industry అన్నట్టు ఏదైనా ఒక ఫేస్ ఉండిందా? ఐ డెంట్ వాంట్ టు, బట్ వెల్ విషర్స్ అంటే నా వెల్ విషర్స్ అంటే నా మంచి కోసమే నా కోసం వరి అయ్యి ఓకే స్ట్రగుల్ అవుతున్నాడు. యూఎస్లో ఉంటే ఐ హ్యాడ్ గుడ్ జాబ్. యూఎస్లో ఉంటే చాలా వుడ్ ఈ స్ట్రెస్ ఏమీ లేకుండా ఉండేది, వుడ్ ఎర్న్డ్ అండ్ స్ట్రెస్ లేకుండా ఉండేవాడు. బట్ ఐ వోంట్ హ్యావ్ బీన్ హ్యాపీ. నాకు డెఫినెట్గా స్ట్రగుల్స్ వచ్చినాయి, బట్ ఐ వాజ్ స్టిల్ విల్లింగ్ టు స్టే హియర్. అంటే నాకు ఇష్టమైన పని అట్లీస్ట్ పని చేసేటప్పుడు ఇష్టపడుతున్నాను. ఓకే రిజల్ట్ అనుకున్నంత రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లైక్ అండ్ హౌ కెన్ ఐ ఇంప్రూవ్. సో నాకు సలహాలు ఇచ్చినప్పుడు కూడా వై డోంట్ యూ ఓకే నువ్వు సినిమాలు చేయి, దాంతోపాటు వై డోంట్ యూ ట్రై సంథింగ్ ఎల్స్ అని చాలామంది చెప్పారు. నేను ఎప్పుడూ తప్పుపట్టలేదు వాళ్ళు, నా కోసం నా వెల్ విషర్గా చెప్తున్నారు. బట్ ఐ వాజ్ వెరీ ష్యూర్ నో ఐ హ్యావ్ టు క్రాక్ దిస్. టైం పట్టచ్చు బట్ ఐ హ్యావ్ టు క్రాక్ దిస్ అని. సో ఇట్ నెవర్ ఫర్ అ సెకండ్ క్రాస్ మై మైండ్ దట్ ఐ షుడ్ క్విట్ అని చెప్పి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కంటిన్యూడ్ దట్ జర్నీ. సో మీరు వాట్ డిఫరెన్స్ డిడ్ యూ సీ ఇన్ హాట్స్టార్లో మీరు చేసింది దట్ ఈస్ హిందీ. సో హిందీకి తెలుగు ఇండస్ట్రీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏమైనా ఉందా? See, the core of both is same. It's just I think one major difference that I would say as an actor for me was the language. Other than that, I think I have enjoyed Telugu industry more because of the hospitality and the way they treat you. I think it's more warm. I have experienced that, and I've not worked a lot in Hindi, so I don't know much about it, but I am doing 3 films in Telugu and 1 in Tamil, so I can say this with confidence that this industry takes care of you. You know, it's like you feel like giving more because they give you so much. So it just comes in that you want to put in more efforts for it. That's the reason I want to learn the language. I want to learn how they are here. You know, I want to do more so that they feel like, yes, I'm trying for them because they've given me so much. So, yeah. So can you throw some light on your upcoming movies? Yes, this is my first film which is releasing on 27th of August. Then my second film that I signed is Khiladi, which is with Ravi Teja sir. And that's a completely different film. Then I have a Hit 2, which is a sequel of Hit 1, and that is again a different film. So in Telugu I have all different films. So my first 3 films you'll see a different side to me, which is I wanted that. I did not want to do one sort of a film. So I'm very happy that the audience will get to see, with every film they'll see a different side of me and a different face or side or an angle that they've never thought. So I wanted to experiment much because I was like, I'm just starting out, so might as well just, not put myself in one box.
because I know I can do more than that. It's not just about looking a certain type, it's not about acting a certain type, it's about doing whatever you can, and give that character life. So for me, that is very important. And then I'm doing one Tamil film, which they've not announced yet. So I'm waiting for the, production and the team to announce it. But I'm very excited for that as well. That's going to be my Tamil debut. Oh, you shot for a while, right? Yes. So they haven't announced it? No, they haven't. Oh, okay. సో మీకు ఏదైనా ఒక పర్టికులర్ జానర్లో ఈ పర్టికులర్ రోల్ చేయాలి అని ఏమైనా ఉందా లైక్ మైండ్లో సంథింగ్ దట్స్ బీన్ హాంటింగ్ యూ అండ్ యూ నాట్ బీన్ అంటే నాట్ అ పర్టికులర్ మూవీ ఆర్ థింగ్ అది, బట్ ఐ థింక్ ఇట్ మారిపోతూ ఉంది. నాకు అట్ వన్ పాయింట్ నాకు సంథింగ్ ఇంటెన్స్గా చేయాలనిపించింది. దీంట్లో నో పార్కింగ్లో కొంత ఇంటెన్సిటీ ఉంది, ఒక పోర్షన్, బట్ ఇట్స్ నాట్ అ కంప్లీట్లీ ఇంటెన్స్ ఫిల్మ్, బట్ ఆ షేడ్ ఉంది. సో సమ్వేర్ ఐ వాంట్ టు డూ, నాకు అన్ఎక్స్పెక్టెడ్ చేయటం ఇష్టం. బికాజ్ ఇఫ్ okay, there is a soft role that I've done, now I want to explore and do something else, and maybe an intense role, and maybe like a period film or something like that. And but there's no like dream role, but when I do something, I want to do something else next. I don't want to be like a lover boy or an action hero. I don't want to be stuck ఒక దాంట్లో ఒక జానర్లో స్టక్ అయిపోవాలని లేదు, వేరే వేరేగా ట్రై చేయాలి. సో స్క్రిప్ట్స్ దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? అంటే టు షేప్ అప్ అ స్క్రిప్ట్, విల్ యూ ఈవెన్ సజెస్ట్ ఆర్ Yeah, I mean what I feel, I will say like Chila, so I felt like నేను ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేశాను. I felt like it was 80% there, 20% I just what I felt I discussed with Rahul, and he sat with his team and కొంచెం ట్వీకింగ్ అట్లా ఇట్లా అని వితౌట్ ఎఫెక్టింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫిల్మ్. దీనికి కూడా అట్లా వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ఇట్, ఐ రియలీ లైక్డ్ ద రియలిస్టిక్గా ఉండటం ఆ పార్ట్, దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. సో అది డిస్టర్బ్ అవ్వకూడదు. సో అది నాకు బాగా నచ్చి కనెక్ట్ అయింది. దేవర్ పార్ట్స్ దట్ లైక్ ద రొమాంటిక్ ట్రాక్ ఇక్కడ కొంచెం ఇంకొంచెం వర్క్ చేస్తే బాగుంటుంది అట్లా అని దే వాజ్ డెఫినెట్లీ డిస్కషన్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దర్శన్ ఆల్సో వాజ్ లైక్ వెరీ ఓపెన్ అయ్యి అది బెటర్ అవుతా వచ్చింది. అండ్ నేను అలవైకుంఠపురం చేస్తుంటే కూడా దే వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్. సో ఫ్రమ్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ఇట్, కంటిన్యూస్గా ఇవాల్వ్ అయ్యి బెటర్ అవుతా వచ్చింది వితౌట్ ద సోల్ గెటింగ్ థింగ్. సో మీ మూవీస్ అన్నిట్లో మ్యూజిక్ ఇస్ వెరీ నైస్, ద బీజిఎం అన్నా మ్యూజిక్ అన్నా ఏదన్నా. అండ్ ఇప్పుడు ఇచ్చట వాహన నిలపరాదులో మ్యూజిక్ ప్రవీణ్ లక్కరాజు గారి గురించి. యా, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను నా హెడ్ ఫోన్స్ ఉంటాయి, ఎప్పుడు కార్లో ఉంటే జేబులో ఉంటే. సో యా, దట్ ఈస్ మై రిలాక్సేషన్ లాట్ ఆఫ్ టైమ్, ఆల్ మ్యూజిక్, దేర్ ఇస్ నో ఫిక్స్డ్ మ్యూజిక్. సో నా సినిమాలో పాటలు కూడా నేను ఐ డూ గివ్ ఫీడ్బ్యాక్ ఇన్. అండ్ దర్శన్ అండ్ ప్రవీణ్ దే సాట్, అండ్ నాకు ఫస్ట్ వినిపించిన పాట హే మనసెందుకులా వితౌట్ లిరిక్స్. అది వినంగానే ఐ వాజ్ లైక్ ఫ్లోర్డ్ అని చెప్పి. సో అది చాలాసార్లు విన్నాను. సో ప్రతి పాట నాకు వినిపించినప్పుడు ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ ఆర్ ఐల్ గివ్ లిటిల్ ఫీడ్బ్యాక్. అండ్ ప్రవీణ్ ఆల్సో ఈజ్ అమేజింగ్ బికాజ్ మల్టిపుల్ జానర్స్ ఇచ్చాడు దీంట్లో. అంటే హే మనసెందుకులా, దెన్ పద్మవ్యూహం, హార్డ్ హిట్టింగ్ సాంగ్, వన్ వెరీ బ్రీజీ నంబర్, అండ్ దెన్ బండితి. సో అండ్ ఆర్ఆర్ కూడా చాలా చాలా బాగా ఇచ్చింది. సో వెన్ ఈల్ సిట్ విత్ దర్శన్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ అది ఆల్రెడీ చాలా బాగుంటుంది నా దగ్గరికి వచ్చినప్పుడు. బట్ నేను చూసినప్పుడు హీ లాస్క్ కొంచెం డీటెయిలింగ్, డిడ్ యూ ఫీల్ ఎనీథింగ్ హియర్ అని. ఇక్కడ ఒక చిన్న డ్రమ్ బీట్ యాడ్ చేయాలంటే ఇమీడియట్గా ఎస్ ఇట్ విల్ వర్క్ అంటే, లేకపోతే నో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అని చెప్పేస్తాడు. సో I like music, so I'm happy that there's great music in this film. Who was your favorite music composer? That's a tough one. అంటే చిన్నప్పుడు అంతా పెరిగినప్పుడు it was only one, Michael Jackson. It was like I was Michael Jackson contest, look-alike contest లో పార్టిసిపేట్ చేశాను. పోస్టర్ ఉండేది, ఎప్పుడు నేను ఆ పోజులు పెట్టి ఫోటోలు దిగేవాడిని. సో I think him and the most of the world was. సో అట్లా he was an icon. నాకు కూడా ఇప్పుడు కూడా మైకిల్ జాక్సన్ది, మైకిల్ జార్డన్, రాజర్ ఫెడరర్, ఈ 3 పోస్టర్లు నా దగ్గర ఉంటాయి. సో యా, ఆఫ్టర్ దట్ నాకు ఐ జస్ట్ లైక్
లిస్నింగ్ టు ఆల్ మ్యూజిక్, అలా ఫేవరెట్ అని ఎవరు లేరు. ఓకే, అంటే ఐ వాజ్ పర్టికులర్ అబౌట్ సౌత్ కొంచెం. సౌత్ అంటే నాకు I've listened to a lot of Anirudh songs lately. అది తమిళ అయినా తెలుగు అయినా. I like his sound lately. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే మాస్గా ఉంటుంది బట్ కొంచెం స్టైల్ కూడా ఉంటుంది. సో నో పార్కింగ్కి వస్తే యు ఆల్ వర్క్ విత్ అ వెరీ హ్యూజ్ స్టార్ కాస్ట్. సో ఎవరితో ఎక్కువ ఫన్ ఉండింది యూనో స్క్రీన్ స్పేస్ షేర్ చేస్తున్నప్పుడు ఇద్దరికి? ఫన్ ఐ థింక్ సన్నీ. ఇప్పుడు అసలు ఈ పోస్టర్లో లేడు. సో దెర్ ఇస్ ఈ సినిమాలో లైక్ ఎక్స్పీరియన్స్ కాస్ట్ లైక్ దిస్ బట్ ఆల్సో ఫ్రెష్ ఫేసెస్. సన్నీ అని మాకు కార్పొరేట్ ఆఫీస్లో బిట్వీన్ అస్ హీఈస్ దేర్, అండ్ హరీష్ ఈజ్ ఆల్సో పార్ట్ ప్రొడ్యూసర్. తన రోల్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ద విలన్ గా ఒక కృష్ణ చైతన్య అని హీ హ్యాస్ వెరీ బిగ్ ఇంపాక్ట్. Abhinav did a very serious role, first time comedy చేయలేదు. So it's a mix of really established cast and also newcomers. So I think మీరు చూసినప్పుడు ఫెమిలియారిటీ ఉంటుంది, ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది మిక్స్గా. వెంకట్ గారు ఉన్నారు, దెన్ కృష్ణ చైతన్య is relatively new, and I'm there and Meenakshi is there. So I think it's a nice blend of freshness. Yes. మీరు like whom did you enjoy? I too enjoyed with everybody. In fact, all the laughing scenes that you'll see were actually real. They would make me laugh all the time. And like you said, Sunny, a lot of office scenes, there's a lot of comedy scenes in that when they see it. And all the laughter scenes are actually genuine. I was laughing so much before the take, after the take, while the take was going on. And they've taken all the, genuine ones only. So I was very happy that it worked out very well. But not even, single day there was a dull moment. It was always very funny, even with Priyadarshi, even with Abhinav, with Harish. And it's just so much of positivity on set, and we're all cracking jokes. There's a lot of things happening behind the scenes also when the shot is getting ready, when they're getting the lightings done. So we've enjoyed, actually throughout the process, it has been a very, very fun process. వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని నేర్పించారా లాంగ్వేజ్ రాదు అని? Still, it's like, in fact, half the time they'll do that, they'll say something funny and they'll explain me the wrong thing. We're saying this about you. I know they're not saying this about me. So in fact, they've had most fun on me only. వెన్నెల కిషోర్ ఇస్ ఆబ్వియస్లీ ఆల్వేస్ ఫన్నీ. సో నేను సెపరేట్గా చెప్పవసరం లేదు, సినిమాలో ఈ విల్ బీ హిలేరియస్. సో మీ ఇద్దరికి ఒక సీన్ ఇస్తే కలిసి రిహర్స్ చేస్తారా, లేకపోతే ఆన్ స్పాట్ అక్కడ చేసేద్దాం? ఆన్ స్పాట్ ఊరికే డైలాగ్ చూసుకుంటాం, బ్యాక్ అండ్ ఫోర్త్ ఒకసారి చూసుకుంటాం. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ దట్ ప్లెజెంట్ కంఫర్ట్ చేస్తుంటే. బట్ ఆల్వేస్ ఒక ఎక్స్ట్రా పంచ్ వేస్తారు, సడన్గా అనుకోని పంచ్ ఏదైనా వేస్తాడు. నాకు సమ్టైమ్స్ నాకు నవ్వొచ్చేస్తుంది. సో వీల్ హ్యావ్ టు రీషూట్ దట్. అది అయిపోయినాక మళ్ళీ డబ్బింగ్ అప్పుడు ఇంకా 1-2 పంచెస్ యాడ్ చేస్తారు. సో ఈ రియలీ హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఇట్ హెల్ప్స్ మీ. ఓకే, నైస్. ఈవెన్ ఆ సీన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి, న్యాచురల్గా ఉండి రిలేటబుల్గా ఉంటాయి. నిజంగా ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ అబ్బాయి అమ్మాయి ఎవరికైనా మాట్లాడుకోవడం కానీ ఇట్లా అని చెప్పి. లైక్ ఆఫీస్లో అరుణ్ గారు అని పిలుస్తుంది, అరుణ్ గారు వద్దు అరుణ్ అని పిలువు చాలు అని చెప్పి. రియల్ లైఫ్లో ఎలా మాట్లాడుకుంటామో సినిమాలో అలాగే ఉంటాయి. ఒక your upcoming movies? I'm not yet announcing but నాకు I've heard a couple of interesting scripts. నాకు ఒక స్క్రిప్ట్ నాకు ఎలా ఇప్పుడు నేను నో పార్కింగ్ చీలాస్తో రిలీజ్ ముందు విన్నాను, అలా మైండ్లో ఉండిపోయింది. సో హౌ మెనీ అవర్ స్క్రిప్ట్స్ ఐ హర్డ్ నా మైండ్లో ఎప్పుడు ఐ వాస్ గోయింగ్ బ్యాక్ టు నో పార్కింగ్ ఈ సినిమా. అట్లా నేను ఇంకొక స్క్రిప్ట్ విన్నాను, తమిళ తెలుగు బైలింగ్వల్గా అని చెప్పి విన్నాను. సో దట్ హెస్ బీన్ ఆన్ మై మైండ్ ఫర్ ద పాస్ట్ 6 months ఆర్ సో. బట్ ఇంకొంత డిస్కషన్ ఉంది దాని మీద, బట్ మోస్ట్లీ ఐ విల్ డూ దట్. నో పార్కింగ్ గురించి నాగార్జున గారు ఏమన్నారు? No, he just saw the trailer and he gave a thumbs up and said all the best and చెప్పి. And I think a lot of post production కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. చాలామంది వర్క్ చేసేవాళ్ళు అందరు చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని. సో ఐఎమ్ హ్యాపీ that the talk has been positive from the teaser. The talk has been positive, and I think which is why మాకు పోస్ట్ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ కూడా ప్రెటీ మచ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆఫర్స్ వచ్చినాయి క్లోజ్డ్, అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ ద సేఫ్ జోన్ బిఫోర్ రిలీజ్. సో అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ దట్ హ్యాపెన్స్ సినిమా చూపించే అమ్మారు.
సో దట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్, Yeah, ఎందుకంటే sure. సినిమా చూసి కొన్నారు కాబట్టి దట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. So we'll have a quick rapid fire. Okay. Yeah, we'll start with you. Okay. Yeah. So your life before cinema and after cinema. Filmy. This is the word. It's been This is filmy. before. Actually, it's been filmy after, and before that, it was how do you say? Like, this is the only word that comes into my mind. Actually, life started after this, so it's Okay. been magic. Wow. It's been magic. Yeah. So Sushant గారి గురించి. What do I say? This is not rapid fire. It's too much to think. He's waiting for your answer. He's- డోంట్ ఫర్గెట్ మై నేమ్. Yeah, no. స్పీచ్ ఇచ్చిన పేరు మర్చిపోయింది. God. No, but modest, grounded, very talented, and hardworking. So, థ్యాంక్ యూ. these are the few words. తెలుగు సినిమా. Love, heart. Favorite actors in Telugu cinema, actor and actress. Oh, I have a lot of them. I've been watching a lot of films. I love Prabhas Garu. I love NTR, Junior NTR. I think he's also amazing. Allu Arjun. They all have something very unique about them. So all of them, yeah. So family. Family, like in this. Your one word about family, you know, your opinion. Home. Family is home. Yeah. Promotions. Hectic. Yeah. ఇచ్చట వాహనాలు ఎందుకు నిలపరాదు? Okay, I'll have to look for a word. Try to answer in Telugu, please. Oh God, Just okay. this one. I can't think of anything. I'll have to work very hard on this. No problem. No, yeah. Okay, finally, Khiladi. Khiladi. Racy. Yeah. గ్లామ్. Glam, Yes. actually glam. More of it is glam. Yeah. So, మీది start. If you have to recreate ANR గారి సినిమా ఏదైనా చేయాలి అంటే, if what would that be? I wouldn't. I would not. I mean చాలా సార్లు చెప్పాను, because I don't think that magic can be recreated. Trying also నాకు భయం. So that thought కూడా రాదు నాకు. Che and Sam. Just very what do you say, genuine. రాహుల్ గారు. Rahul, detailing, what do you call that, detailing, Minute minute Observation, detailing, yeah. observation. I guess perfectionist in those minute details. Your favorite actor? నాకు హృతిక్ రోషన్. సేఫ్ గా మీరు అన్ని అడ్డంగా చెప్తున్నారు. No, ఎందుకంటే నిజంగా నాకు తెలుగులో ఇప్పుడు తను చెప్పినట్టు I watch all films. Yeah. I like all the stars and all, because వాళ్ళందరూ ఎందుకు స్టార్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి వాళ్ళు నచ్చుతారు, ఎందుకంటే ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. అది ప్రభాస్ గారైనా, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ గారైనా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వాళ్ళందరికీ పీపుల్ వాచ్ ద ఫిల్మ్స్ బికాజ్ వాళ్ళకి ఏదో యూనిక్నెస్ ఉంది, పీపుల్ వాంట్ టు వాచ్. సో నాకు నిజంగా ఐ వాచ్ ఆల్ ఫిల్మ్స్, సో ఐ ఎంజాయ్. అండ్ ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి యూ వాంట్ టు వాచ్ ఆల్ ఫిల్మ్స్. నాకు అట్లా ఫేవరెట్ అంటలేరు, బట్ మేబీ నేను ఇండస్ట్రీకి స్టార్ట్ అవ్వకముందు వచ్చిన సినిమా పోకిరి. సో పోకిరి, సో యునో ఐ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ మహేష్ గారు. కాళిదాస్ బిగినర్, ఇలా యూనో లెర్నింగ్ స్టేజ్, అది నాకు కిండర్ గార్డెన్ లాగా. సో ఐ హ్యాడ్ అ లాట్ టు లెర్న్. సో ఇప్పుడు చూస్తే అనుకుంటాను ఇవన్నీ చాలా బెటర్గా చేసుండే పని కదా అనిపిస్తుంది. సో ఫైనలీ ఇచ్చట వాహనాలు ఎందుకు నిలపరాదు? గందరగోళం, హడావిడి, chaos. That's the word. అందుకు. Fantastic. Thank you both. I wish you all the best for the movie. Thank you so much. Thank you. Hi, I'm Sushant. Please subscribe to Film Companion South.